హాయ్ హలో అండి. ఇప్పుడైతే మేము మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే మా మరిది అండ్ మా చెల్లి వచ్చారు ఆంధ్రా నుంచి బెంగళూరుకి. వాళ్ళకి కలవటానికి వెళ్తున్నాం. ఓకే కంటిన్యూ. చెప్పండి. మా మరిది గారు కనిపిస్తుంది. మా మరిది గారు అండ్ మా చెల్లెలు వచ్చారు ఇప్పుడే గిద్దలూరు నుంచి. ఏమైనా ప్రయాణం బాగా జరిగిందా? చాలా చాలా బాగా జరిగింది. లేట్ అయింది యాక్చువల్లీ కదా ట్రైన్. అవును, స్టేషన్లో లేట్ అయిందా? ఓకే. ఏమున్నాయి అక్క, మీరు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు రావడం మాకెంత ఆనందంగా ఉంది. ఆ మాట మీరు అనలేదని నేను గుర్తు చేశాను. అంటే నెక్స్ట్ అది వస్తుంది, నెక్స్ట్ డైలాగు. ఓకే ఓకే. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ప్రస్తుతానికి నీళ్లు తాగుతాం. అవునా? అవును. మా కోసం ఏం తెచ్చావు? గిద్దలూరు నుంచి చూడు, గిద్దలూరు నుంచి మా కోసం మా చెల్లి తెచ్చిన ఆకుకూర. ఆకుకూర చూడండి. స్కూల్లోదే కదా కనుక్కొని. అవును, భలే ఉంది అసలు. ఆర్గానిక్ మెంతి, కొత్తిమీర కూడా ఉన్నట్టు. కొత్తిమీర కొంచెమే పెట్టా. వేసావు కదా కొత్తిమీర కూడా. అది కూడా తోటలోది. ఆహా, మెంతికూర. మెంతులు వేస్తారు చూడండి. చిక్కుడుకాయలు, వంకాయలు అన్ని ఆర్గానిక్. ఎస్, వేసుకోండి. ఒకే ఒక్కటి చూడు. వాడి కోసం ఒకటన్నా వేసుకోవచ్చు కదా. చాలా బాగా వచ్చినాయి కాయలు. అవునవును. అయ్యి రకరకాలు ఉన్నాయి చూడు, ఎన్ని రకాల చెట్లు అయ్యి. అవును, పెద్దవి అట్లాగా ఉన్నాయి. వంకాయలు 4 రకాలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. కరెక్ట్. ఈ వంకాయలు ఒక చెట్టు. ఓకే, ఒక్క చెట్టు. అయితే ఇట్లాంటి పెద్ద పెద్దవి ఉంటాయి. అవి ఇట్లా హోల్ ఉన్నాయి. చెడిపోయింటని తీసి పెట్టి పుచ్చిపోయి. ఇది అదేంటిది, ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి బ్రహ్మాండంగా. ఏది తమలపాకులు. ఇవి కూడా అక్కడ స్కూల్లో పండినవి, ఫ్రెష్వి. చెట్టు పెద్ద చెట్టు ఉంది కదా యాక్చువల్లీ. ఇది తమలపాకులు అయిపోయినాయి. ఆహా, పై నుంచి కోయడానికి కుదరలేదు. అవునవును. ఇంకో దాంట్లో కోసి పెట్టాను, అంత ఇదొక. ఇది చూపి ఉసిరికాయ. అవన్నీ డివైడ్ చేయాలి కదా మేము ఇప్పుడు. ఉసిరికాయ పచ్చడి సూపర్. కొత్తిమీర చూడు, మంచి వాసన వస్తుంది అసలు. మా అమ్మ గుర్తొస్తుంది. అవునవును, అంతేలే. 2 చేస్తే 2 పూట్లు ఉంటుంది కదా. ఎయిర్టెల్ వాళ్ళతోటి అంటే నాకైతే ఫ్రీగా వచ్చింది. నేను ఇంటర్నెట్ పెట్టించుకున్నాను. ఎయిర్టెల్ ఫైబర్ అంటే దాంతో పాటు. ఏం చెప్పు, ఏంటమ్మా చెప్పు. చేప పేరు? చేప పేరు ఏంటక్క? రఘు. రఘు. ఇక్కడ ఈ బ్లాక్నెస్ అంతా పోవాలంటే నైఫ్ ఇలా పెట్టి కొంచెం ఇట్లా అంటే ఆ బ్లాక్నెస్ అంతా, ఆ బ్లాక్ అంతా కారిపోతుంది. జూమ్. ఓకే. ఎంత పోతే ఫిష్ నీసు వాసన రాకుండా. మంచి టిప్ అనమాట. వాసన రాకుండా, నీసు అవసరం లేకుండా మంచిగా ఉంది. అదంతా పోతేనే నీసు అవసరం పోతుంది. జూమ్ ఇదంతా. అది సంగతి. ఇదంతా మామూలుగా అయితే పాతకాలంలో కింద బండకేసి ఉప్పేసి రుద్దుతారు. ఇప్పుడు మనకు లేదు, మనకి ఇవన్నీ ఇప్పుడు దొరకవు కాబట్టి అట్లా. ఐడియా, మంచి టిప్ అది. 1 కేజీనా? పసుపు ఉప్పేసి ఇప్పుడు కడుగుతూ ఉన్నాము. ఈరోజు ఫిష్ కర్రీ మా చెల్లి సులోచన చేస్తుంది. గిద్దలూరు నుంచి వచ్చారు.
గోంగూర మటన్ సంగటి ఫేమస్ యాక్చువల్లీ. వీలైతే సండేకి మేము చేసుకుంటాం, వీలైతే రేపు. ఈరోజు మాత్రం ఫిష్ కర్రీ చేస్తున్నాం. చేస్తుంది చూడండి, పీసెస్ కూడా బాగున్నాయి కదా, మంచి పీసెస్. అవును, ఇప్పుడు ఒక 2-3 సార్లు అయినా కడగాలేము కదా. నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ యాక్చువల్లీ. దీంట్లో మామిడికాయ వేస్తారు కదా. అవును, మరి ఇష్టం నాకు. కనిగిరిపోయాం కదా, కనిగిరిపోతే అక్కడ ప్రతాప్ వారి ఆమె చేసింది. అవునా, ఓకే. ఎప్పుడు వెళ్ళారు కనిగిరికి? ఈ మధ్య చింతపండి నానబెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు కోసము ఉల్లిపాయ కోస్తా ఉన్నాం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటాలు ఎన్ని వేస్తున్నాం? ఒక 2-3 టమాటాలు. 2-3 టమాటాలు ఇవన్నీ కోసి పెట్టుకున్నాక తాలింపు వేసేస్తున్నాం. పెద్ద ఉల్లిపాయ ఒకటి చాలా, ఇంకొకటి గ్రేమ్ చిక్కగా ఉండాలంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 మిక్సీ పట్టుకుంటే గ్రేవ్ కొంచెం చిక్కగా ఉంటుంది. ఒక చిన్న ఉల్లిపాయ ఏమో సన్నటి ముక్కలు తరిగి తాలింపులో వేసుకుంటే అప్పుడు చిక్కదనం వస్తుంది ఆటోమేటిక్గా. బాగుంది. ఇది కూడా చిట్కాలు. గ్రేవీ బాగా గ్రేవీగా ఉండాలంటే, కర్రీకి గ్రేవీ కావాలంటే చక్కగా ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరకాయ కూడా వేస్తారా? టమాటా అవి మాత్రము మిక్సీ పట్టేసుకొని ఒక కచ్చాపచ్చగా ఉల్లిపాయ ఒకటి తాలింపులు వేసుకొని మామూలుగా సన్నగా కోసుకొని ఆ గ్రేవీ మనం మిక్సీ పట్టింది చూపిద్దాము. అది కూడా మనం తాలింపులు వేసుకుంటే చిక్కగా వస్తుంది అన్నమాట గ్రేవీ. చేపల పులుసుకి ఉల్లిపాయ వేస్తావు కదా, పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకున్నాం. అంతే. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. డేక్షా పెట్టేసాం, నూనె వేసేసుకున్నాం. ఆల్రెడీ కాలింది, బాగానే కాలి. నూనె చేపల కూరకి బాగానే పడుతుంది కాబట్టి కొంచెం వేసుకోవాల్సింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఫస్ట్ ఆల్రెడీ పచ్చిమిరకాయలు దాంట్లో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. అల్లం పేస్ట్ ఏమైనా వేస్తావా? రిపేర్ చేయించారు. రిపేర్ చేయించారు అప్పుడా? ఓ, అది సంగతి. అది కొంచెం అలాగ మెత్తపడంగానే ఇది అంతా వేసేసుకున్నాం. బాగా గ్రీనరీగా బాగుంది. ఈ మొత్తం ఇట్లా మిక్స్ చేసి దాంట్లో అల్లం పేస్ట్, ఇది వేగినాక అల్లం పేస్ట్ వేస్తాం. పెద్ద తీసుకున్నాం. పచ్చవసరం పోతే వేగితే అల్లం వేసుకుంటున్నాం. బోడి కావాలా? చేపల పులుసులో మెంతి కూర. మెంతి కూర మామూలుగా అయితే వేయరు కదా. మెంతి కూర అన్నిట్లో వేసుకోవచ్చు. చిక్కుడుకాయలు, కోడిగుడ్డు కూరలు, టమాటా కూరలు. అంటే చేపల పులుసులో నేను చూడలేదులే, కాకపోతే వేస్తే బాగుంటుంది. నేను వేస్తా.
ఆరోగ్యానికి మంచిది కదా, అది అసలు ఎటుపోతుందో కొత్తిమీర వేసినట్టే అంతే కదా. బిర్యానీలు చికెన్లో మేము కూడా అట్లా వేస్తాం. తాలింపులు వేసుకుంటే మంచి స్మెల్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నావు, అవి బాగానే వేగినాయి, మంచి వాసన కూడా వస్తూ ఉందని ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇది ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఇది కూడా మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం, తర్వాత కారం, రుచికి తగ్గ కారం, మసాలాను ధనియాలు అన్నీ వేస్తున్నా, మెంతులు 2-3 స్పూన్లు అయితే వేసాము. మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఉప్పు అది వేసారు, టమాటాలు వేసినా కానీ టమాటాలు ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం, కల్లుపు 2 స్పూన్లు. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గనిచ్చి పులుపు, చింతపండు పులుసు పోసేసుకున్నాం. పెద్ద పులుసు ఉండాలి. అంటే ఈ జల్లెడ ఇంతేలే ఉంది, పెద్దది లేదు. దీంట్లో మనం జల్లెడ పోసుకున్నామండి. ఇది పులుసు, చింతపండు పులుసు ఇట్లా వేసుకుంటే ఈజీ మెథడ్ అన్నమాట. ఇది కూడా విత్తనాలన్నీ అట్లా మళ్ళీ తీసేసుకుంటూ జల్లెడ పోసుకుంటే అవునవును. ఇప్పుడు అంతా మళ్ళీ తిప్పి కొంచెం కావాలనుకుంటే కొంచెం మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. మనం పులుపు చూద్దాం, పులుపు ఉప్పు బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం సరిపోయింది. మనం దాన్ని బాగా తెల్లనిద్దాం, తర్వాత చేప ముక్కలు వేసుకుందాం కదా. పోవాలక్క ఎండు కొబ్బరి బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి, మిక్సీ పెట్టుకొని అది దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు బాగా బాయిల్ వస్తే తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. ధనియాల పొడి, ఎండు కొబ్బరి, ధనియాల పొడి అంతే 1 టేబుల్ స్పూను, మాది చిన్నదిలేండి స్పూను వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా జీరా కూడా వేస్తున్నావా? జీరా మంచి స్మెల్ వస్తుందిలే. ఆడుంది చూడు స్పూన్. అంటే కొన్ని చేపలు కలిపి పెట్టేస్తారు మసాలాలన్నీ కదా. అమ్మ అంతే కన్నీ కలిపి పెట్టి, మా అమ్మ కూడా అంతే. అన్నీ కూడా అంతే. ఆముదము పాలు భలే టేస్ట్ అసలు. వంకాయ కూరలో ఆముదం పాలు వేస్తుంది, అది సూపర్గా ఉంటుంది అసలు. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అయినిద్దాం. తర్వాత చేప బాగా మరుగుతూ ఉంది పులుసు. దీంట్లో ఇప్పుడు చేపలు వేసేద్దాం. సౌమ్య కూడా ఇష్టం చేపల కూర, తింటుంది బాగా ఇష్టం. అంటే హెల్త్ పరంగా ఆలోచిస్తుంది అది. చేపల పీసులు మాత్రం బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సరిపోయిందా పులుసు? మళ్ళీ కొంచెం మునగాటట్టు పోస్తావా? నీళ్ళు వస్తుందా? ఓకే, దానికి సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు, అన్నీ వేసేసినట్టే. అంతే.
ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది కానీ కలర్ మాత్రం సూపర్గా ఉంది. తర్వాత చూపిద్దాం మళ్ళీ. కరివేపాకు కొంచెం వేసుకుందామండి, మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో వేసుకుంటే, అందుకని లాస్ట్లో వేసుకుందాం. మళ్ళీ దించే ముందు కొత్తిమీర. ఒక పక్క మెంతి కూర పప్పు కూడా చేస్తూ ఉన్నాము, అంటే కొంతమంది తినని వాళ్ళు ఉన్నారు అందుకని. ఇక్కడ పప్పు నానబెట్టున్నాం, టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి అక్కడంతా మెంతి కూర వలుస్తున్నారు మా పెద్దక్క. వీడియో నువ్వు వీడియో తీయాలంటే మా హ్యాపీకి చాలా కష్టం అండి, అందుకని లాస్ట్గా కొత్తిమీర అయిపోయిందండి. రెడీ టు ఈట్. చేపల పులుసు చేసింది మా చెల్లి సులోచన, రోజు సులోచన. ఫోటో నాకు చిన్న బుద్ధి వచ్చింది, పనులు ఏదో అంటున్నావు. కూర్చోలేనా? అది అటు జరిపేసాను అయితే. ఎట్లా ఉంది చెప్పింది మా వీడియోకి. ఆంటీ ఈరోజు మెంతికూర పప్పు, చిక్కుడుకాయ ఫ్రై, చేపల పులుసు ఆంటీనే చేసింది. చూడండి, మెంతికూర పప్పు, వైట్ రైసు, చేపల పులుసు. మెంతికూర పప్పులోకి నంచుకోను చిక్కుడుకాయ ఫ్రై. ఈ చిక్కుడుకాయలు ఆంటీనే తెచ్చింది మనకి అక్కడ స్కూల్లో, ఆంటీ వాళ్ళ స్కూల్లో. నెయ్యి వేసుకో, అప్పుడు బాగుంటుంది టేస్ట్. అవి నెయ్యి దేబో. చేపల కూర చేసాము, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చేసాము కదా, చేసింది మా చెల్లి. టేస్ట్ ఎలా ఉందో చూసి షాలు వేసా. కొంతమంది ఇట్లా ఎట్టుందని అడిగితే తినడం వాళ్ళ సూపర్ అండి. సరిగా చెప్పు, తిన నోట్లో పెట్టుకోగానే సూపర్ అంటే ఎట్లా కానీ. బాగుంది, అవును. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా బాగుంది. ఉప్పు ఏమంది అనిపిలా, సరిపోయింది. కనిగిరి పోయినప్పుడు వాళ్ళు ప్రతాప్ బాబు వాళ్ళు చేపల కూర డ్యామేజ్ చేశారు, గుర్తుందా? ఇంతకీ మర్చిపోయావా? మామిడికాయ. నెల్లూరులో ఖచ్చితంగా మామిడికాయ వేస్తారు. మామిడికాయ అయ్యిందే చేపల పులుసు. మేము ఇక్కడ వేసాము, బాగుంది. ఈడ మన సీజన్లో, కానీ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు ప్రతి, ఇంకా వాళ్ళకి దొరుకుతాయి కదా. అవునక్క, పప్పు వేసుకొని నీదే పిన్ని పప్పే. కొంచెం సాల్ట్ కలుపుకోవాలి, కొంచెంలే, బాగుంది. అవును, అడుగునుంది. అయినే ఒక స్పూన్ అట్లానే సాల్ట్కి, లేకపోతే చిన్న గిన్నెదే దాంట్లో వేసేసుకుందాం. చిన్న గిన్నె ఓపెన్ ఉండేది. సూపర్. ముక్క కూడా బాగుంది. చిన్నది వేస్టేజ్ కూడా ఒక ప్లేట్ అనుకో. నాకు సరిపోయింది, నాకు సరిపోయింది. దానికే తీసుకువచ్చాడు. ఇది వేస్టేజ్, బ్రహ్మాండంగా ఉంది. మెంతికూర, అవును. మెంతికూర వేసేలాగా అదొక టేస్ట్ అసలు. అప్పుడే అయితే లేరా కంపెనీ రాత్రి ఫిష్ తినేవాళ్ళ, అబ్బా ఫిష్ చేశారు కదా అని తినడు పెట్టాడు వీడు. కానీ ఈరోజు తింటాడు, తింటాకి